23వ అధ్యాయము 46వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుకుందాం. ఆ తర్వాత ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థనలు నడిపించండి. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకలు వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచాను. ఆమేన్. ప్రార్థన. సిలువలో మరణించి యేసయ్యా నీకు వందనాలు. మమ్మను బట్టే మీరు సిలువ మీద నాయన ఒక కొరడాలతో కొట్టబడి, మేకులు గుచ్చబడి ప్రభ ముండ్ల కిరీటం ధరించి నాయన మా పాపముల కొరకు, మా దోషముల కొరకు, మా అపరాధముల కొరకు ప్రభ మీరు సిలువలో వేలాడు ప్రాణం విడిచారు ప్రభ. నీకు స్తోత్రనైనా యేసయ్యా నీకు వందనాలు. ఇంతవరకు ప్రభ 6 మాటలు మాట్లాడారు. మాట్లాడని బిడ్డలు ప్రతి ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభ వారిని దీవించి వారి నోటుగా ఉండి మీరు మాట్లాడిన మాటలు ప్రభ నాయన అందరికీ నాయన అట్టి ధన్యత దయచేయమని అడుగుచున్నాను ప్రభ. నీకు స్తోత్రనైనా ఆ మాటలను బట్టి మేము వెంటనే కాదు కానీ ప్రభ మిమ్మల్ని నీలో నాయన మేము జీవించి నీ వాక్యానుసారంగా జీవించి ఈ లోకంలో ప్రభ నీ కొరకు మేము జీవించి నీ రాజ్యంలో చేరే ధన్యత మాకందరికీ దయచేయమని అడుగుచున్నాను. ఇప్పుడు 7వ మాట పలుకుచుండగా ప్రభ నోటిగా ఉండి నాయన దైవజనులతో మీరు మాట్లాడమని, కూడి వచ్చిన ప్రతి ఒక్కొక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అప్పగింతు తండ్రి నీకు నాత్మానంచును గొప్పయార్బా తంబు చేసి కూలిపోతేవా ఆహా మహాత్మా ఆశారణ్య అవిమోచక ద్రోహరహిత చంపే నేను నా దోషమే కదా ఆహా మహాత్మా ఆశారణ్య అవిమోచక. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం ఇలా ఉంది. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. యేసయ్య తండ్రి చేతికి తన ప్రాణాన్ని అప్పగించటం, లేకపోతే తండ్రి చేతికి తన యొక్క ఆత్మను అప్పగించుకోవటం, ఇది యేసు ప్రభు యొక్క చివరి మాట. ఈ చివరి మాట ఏం ఎక్స్ప్రెస్ చేస్తుందంటే ట్రస్ట్, నెంబర్ 1 అంటే నమ్మకం, నెంబర్ 2 సరెండర్ అప్పగించుకోవటం, నెంబర్ 3 ఏంటంటే విక్టరీ అంటే విజయం. ఇక్కడ యేసు ప్రభు వారు ఈ మాట పలికినప్పుడు నెంబర్ 1 ఇట్ ఈస్ ఎ క్రై ఆఫ్ ట్రస్ట్ అన్నమాట. ఏ క్రై ఆఫ్ ట్రస్ట్ అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు వారు గొప్ప నమ్మికతో ఆయన ఆ యొక్క కేక వేశాడనమాట. ఈవెన్ ఇన్ డెత్ జీసస్ కాల్స్ గాడ్ ఫాదర్. మరణంలో సైతము యేసు ప్రభు వారు దేవుణ్ణి ఏమని పిలిచాడండి?
తండ్రి అని పిలిచాడు, ఫాదర్ అన్నాడు. అది నమ్మకం. నమ్మకం. నేను ఇలా చెప్తాను, చక్కగా ఆరోగ్యం అంతా బాగున్నప్పుడు, ఒక రకం భౌతికమైనటువంటి ఆశీర్వాదాలతో మనం ఆశీర్వదించబడుతున్నప్పుడు దేవుని మీద నమ్మకం ఉంచడం చాలా సులువే. అవునా కాదా? అవును. కానీ మరణంలో దేవుని యందు విశ్వాసం ఉంచటం, దేవుని యందు నమ్మకం ఉంచటం ఎంతమందికి సాధ్యం? మరణంలో ఇక శ్రమలు, ఇక ఆ శ్రమల తర్వాత నా జీవితం ఉండదు, ఇంకా ఇక్కడతోటి అయిపోయింది అనేటువంటి సమయంలో నమ్మకం, దేవుని మీద నమ్మకం ఎంతమందికి ఉంది? కాబట్టి జీసస్ షోస్ కంప్లీట్ ట్రస్ట్ ఇన్ ద ఫాదర్స్ ప్లాన్. దేవుని యొక్క ప్రణాళికలో, లేకపోతే తండ్రి ప్రణాళికను బట్టి ఆ ప్రణాళికలో హాని ఏముండదు, నష్టమేముండదు. ఏది జరిగినా అంతా మన మంచికి తల వంచితే అనే పాట ఉంది కదా. అప్పుడు కూడా నా దేవుడు గొప్పోడు, చూసుకుంటాడు, నాకు అన్యాయం చేయడు అనేటువంటి నమ్మకం యేసుప్రభు. ఇది ఇంకా ఎక్స్ట్రీమ్ అనొచ్చు, లేకపోతే అల్టిమేట్ అనొచ్చు అనమాట. ఎలాంటి సమయంలో అంటే ఇది మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో మనం చూస్తాం. అవును. అంటే దేవుడు నన్ను చెయ్యి విడిచాడు అటువంటి సందర్భంలో, లేకపోతే చెయ్యి విడిచాడు అనేటువంటి ఆ యొక్క పరిస్థితి మనకి అర్థమవుతున్నప్పుడు కూడా దేవుని యందు నమ్మకం ఉంచటం అదనమాట అండి. అంటే దేవుడు ఒకసారి మనకి కలిగే పరిస్థితులు చూసినప్పుడు, ఓహో దేవుడు ఒకవేళ నన్ను కొంచెం పరిస్థితులను బట్టి చెయ్యి విడిచాడేమో. ఫర్ ఎగ్జాంపుల్ యోబుని అలా విడిచిపెట్టలేదు ఆయన. ఆ టైంలో కూడా నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అనేటువంటి ట్రస్ట్ మనకు ఉంటుందా అని అడుగుతున్నాను నేను. ఆయన్ని విడిచిపెట్టాడు అన్నప్పుడు మనం ఆయన్ని విడిచిపెట్టుకోకుండా పట్టుకోగలుగుతున్నామా? అటువంటి నమ్మకం మనకుందా అనేటువంటిది. ఇంకా ఈ మాట మనకి ఏమి బోధిస్తుందంటే, దిస్ టీచర్స్ us that even when life is painful we can still trust God. బాధాకరంగా జీవితం అయిపోయినా, ఇక జీవితానికి ఏ విధమైనటువంటి హోప్ లేదు, ఆశ లేదు అనుకున్నప్పుడు కూడా మనం దేవుణ్ణి ట్రస్ట్ చేయగలుగుతాం. అది ట్రస్ట్ చేయగలమా? ఒకసారి ప్రశ్న వేసుకోండి. అంటే మరణ పడక నుంచి లేవనెత్తితే అప్పుడు మనం నమ్మికుంచుతాం. కానీ మరణపు పడక మీద అక్కడతోటి ఈ లోక జీవితం యాత్ర ముగించిపోయినప్పుడు కూడా, ముగించిపోతుందని తెలిసినప్పుడు కూడా ట్రస్ట్ ఉంటుందా? చెప్పండి, ఒకసారి ఆలోచన చేయండి ఆ మాటకి. మనం ఇంకా చాలా జీవితం జీవించేసినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తాం, 100 years అలా బ్రతికినటువంటి వారి దగ్గరికి. వాళ్ళు చాలా వృద్ధులుగా ఉంటారు. ఆ వృద్ధులుగా ఉన్నప్పుడు మనము ప్రార్థన ఎలా ఉంటుంది? మన ప్రార్థన సంగతి ఎలా ఉంచండి, వాళ్ళ యొక్క స్పందన ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచన చేసుకోండి. క్రిస్టియన్ యొక్క స్పందన ఎలా ఉండాలంటారు? చాలా ఆయుష్ ఇచ్చాడు బ్రదర్ నాకు దేవుడు, కానీ ఎప్పుడు తీసుకుంటే అప్పుడు నేను ఆయన దగ్గరికి సిద్ధంగా ఉన్నాను, వెళ్ళిపోతాను అనే ట్రస్ట్ అసలు నిజంగా మెచ్యూరిటీ క్రిస్టియన్గా ఉంటుంది. అప్పుడు కూడా నేను వెళ్ళి, ప్రభువా ఇంకొక 20 సంవత్సరాలు ఎక్స్ట్రా ఆయుష్ ప్రభు నేను ప్రార్థన చేస్తే, ఒక రకంగా నా ప్రార్థన కూడా ఎలాంటిదంటే, మీరు ఆలోచించండి ఎలాంటిదో. తర్వాత ఆయనకు కూడా ఇంకొక 20 సంవత్సరాలు బ్రతికేటట్టు ప్రార్థన చేయను ఆయన కూడా అన్నాడు అనుకోండి, అది కూడా సరైనటువంటి దృక్పథం కాదు. నేను ఏం చెప్తున్నా అంటే మాట, ఈవెన్ నమ్మకం అనేటువంటిది అది. అందుకనే ప్రావర్బ్స్ సామెతలు 3:5 ఏమనుందండి? సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనంలో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా
నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అని ఉన్నది. అంతే, యెహోవా యందు నమ్మిక ఉంచు అంతే. ఇలాంటి సమయంలో సైతం ఫర్ ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను కొన్ని. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. నేను మొన్న అడిగితే సహోదరుడిని, పోటీ ఎంత ఉందంటే 10 మందికి ఉద్యోగం రావటానికి 10,000 మంది వస్తున్నారంట. ఏమండి? అవును, అంత భయంకరమైన పోటీ. అలాంటి సమయంలో కూడా దేవుడు ఏదో ఆశ్చర్యం చేసి నీకు ఉద్యోగం ఇస్తాడని కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నారు చూసారా? ట్రస్ట్, అది ట్రస్ట్ అనమాట అండి. ఇంకోటి కూడా నేను చెప్తాను, అదేంటంటే నేను ఆర్టికల్ చదివాను కదా. ఏంటి ఆర్టికల్? ఇక వివాహ వ్యవస్థ నిలబడదు అని ఆర్టికల్ చదివాను. చదివితేనే గుండె ఆగిపోయేలాగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి నిన్న పెళ్లి కొడుకుని చేయటం, ఈ రోజు పెళ్లి చేయటం, ఎల్లుండి ఏంటి అది అలాగే అయిపోతుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో సైతం వివాహం దేవుడు చేసినటువంటి వ్యవస్థ, అది పవిత్రమైనది. అందులోకి నేను నమ్మిక ఉంచి వెళ్తాను. నేను ఎలాగైతే నమ్మకున్నానో అలాంటి నమ్మకమైనటువంటి ఆయన వస్తాడు అని ట్రస్ట్గా ముందుకు వెళ్ళటం, అది ఏంటంటే ఒక రకంగా ట్రస్ట్ అన్నమాట. యేసు ప్రభు ఇంకే దుర్భరమైన పరిస్థితి అయినా అనుకోండి, ట్రస్ట్ అది. తర్వాత ఇంకోటి ఏంటంటే సరెండర్ స్పిరిట్. అంటే అర్థం ఏంటంటే ఆయనకు పూర్తిగా అప్పగించేసుకోవటం. ప్రాణమే అప్పగించేసుకున్నాడు ఆయన. జీసస్ కమిటెడ్ హిస్ స్పిరిట్, నాట్ టేకెన్ ఫ్రమ్ హిమ్ బట్ హీ గేవ్ ఇట్ విల్లింగ్లీ. అంటే అర్థం ఏంటంటే, మీకు ఒక మాట నేను చెప్పాలి. కొంతమంది యేసు ప్రభువుని అనుకుంటారు ఏమనంటే, తండ్రే ఆయన ప్రాణాన్ని తీశాడని. దానికంటే ముందు రోమీలు, యూదులు ఆయన ప్రాణాన్ని తీశారని అనుకుంటారు కొంతమంది. లేకపోతే తండ్రే ఆయన ప్రాణాన్ని తీసుకున్నాడని అనుకుంటారు. అంటే మన యొక్క ప్రాణం ఎలా దేవుని చేతులు ఉందో అలాగే తీసుకున్నాడు అన్నట్టుగా యేసు ప్రభుని గురించి కూడా అనుకుంటారు. కానీ యేసు ప్రభు ఒక మహత్తరమైన మాట అన్నాడు ఆయన జీవించేటప్పుడు. ఏమన్నా తెలుసా? నా ప్రాణమును పెట్టుటకును దాన్ని మరలా తీసుకున్నటకును నాకు అధికారం ఉందన్నాడు. కాబట్టి ఎవరు ఆయన ప్రాణం తీసేయలేదు. ఒక రకంగా తండ్రి కూడా ప్రాణం ఏముంటాలో కొన ఊపిరితోటి నేను తీసేస్తున్నానని కూడా ఆయన తీయలేదు. ఆయన నేను ఇదిగో ఈ సమయంలో ఆ ప్రాణాన్ని నీకు ఇచ్చేస్తున్నాను, నీకు అప్పచెప్తున్నాను అన్నాడు అనమాట. అది కంప్లీట్ సరెండర్. కొరింథీయులకు రాసినటువంటి మీరు చూడొద్దులేండి, మాసిదోనియా సంఘస్థుల గురించి చెప్తూ కొరింథీయులకి ఇలా అంటాడు, తమ్ముని తామే వారు సమర్పించుకున్నారు. కానుకల గురించి రాస్తూ వాళ్ళు ఏం చేశారంట? తమ్ముని తామే సమర్పించుకున్నారంట. ఒకేలా చదువుదాం, 8వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. మీరు 2 కొరింథీలోకి వస్తే, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం చివరి భాగం చదువుతారా? వారు తమ సామర్థ్యం కొలదే గాక సామర్థ్యం కంటే ఎక్కువగాను, అది అండర్లైన్ చేసుకోవాలి, తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం చెప్తున్నాను. అదనమాట అండి. తర్వాత 5వ వచనంలో ఇదిగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనురి, ఎంతగా చేదురని మేమనుకొనలేదు. అదే తమ్ముని తాముని ఇచ్చుకోవటం అంటే హోల్గా మనం అందరం కూడా ఆయనకి అప్పగించేసుకో. అందుకే రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుంటది? అందరికీ తెలిసినటువంటి వచనం అది. సజీవ యాగముగా మీ శరీరములను అది అప్పగించుకోండి అని చెప్తున్నాడు, బ్రతిమలాడుకుంటున్నాడు. ఒక ఆయన ఇలా అన్నాడు, ఏమనంటే యేసు ప్రభువు కొరకు చనిపోవటం కొన్ని గంటల్లోనో నిమిషాల్లోనే, లేకపోతే ఒకసారి సెకండ్లో కూడా చనిపోతారు. కానీ యేసు ప్రభు కోసం బ్రతకటం అనేటువంటిది అది చాలా కష్టము అని చెప్పాడు అనమాట. డైలీ సాక్రిఫైస్ అన్నాడు. అది
దాన్నే పౌలు గారు ఏమన్నారంటే, నేను దినదినము ఏమవుతున్నాను, నలగొడుతున్నాను, అంతేకాదు దినదినము చనిపోవచ్చున్నానని కూడా అంటున్నాడు. అంటే యేసు ప్రభు కోసం చనిపోవటం కంటే కష్టమైంది ఏంటో చెప్పండి? యేసు ప్రభు కోసం బ్రతకటం కష్టం. సంపూర్ణంగా ఆయనకి మనల్ని మనం సమర్పించుకోవటం. కాబట్టి యేసు ప్రభు లాంటి మాట ఎవరైనా అనగలరా? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని ఎవరైనా అనగలరంటే అనగలరు. ఎలా అనగలరంటే, పౌలు గారు మనకి మాదిరి. నేను క్రీస్తు యేసుని పోలి నడుచుకున్నట్లు మీరును నన్ను పోలి. కాబట్టి తిమోతికి రాసిన 2వ పత్రిక 4:7 చదువుదామా? అది ఇక చివరి వచనం, ఈ రోజుకే చివరి వచనం. చూసారా? మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసం కాపాడుకుంటేని అన్నాడా? ఓకే. యేసు ప్రభు వారు పలికినటువంటి మాటకు ఒక రకంగా అదే రకమైనటువంటి మాట అన్నమాట ఇది. చివరిలో స్టెఫెన్ కూడా అదే మాట అన్నాడు. ఇక అది దాని జోలికి వెళ్ళలేదు. కానీ పౌలు గారు అయితే మాత్రం, ఇదిగో ప్రభువా, ఇక నాకు ఇచ్చినటువంటి పని అంతా అయిపోయింది, నేను నా పరుగు కడముట్టించేశాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ప్రాణార్పణంగా పోయబడుతున్నా. అంటే అర్థం ఏంటంటే, ఇదిగో నేను రెడీ టు డై, ఐఎమ్ విల్లింగ్ టు డై, నేను నీ దగ్గరికి వచ్చేయటానికి సిద్ధపడుతున్నానని మాట అన్నమాట. కాబట్టి క్రిస్టియన్ హోప్ అనేటువంటిది ఇదే. లోకం దృష్టిలో మరణం అయిపోతే ఏమంటారు తెలుసా అండి? ఈ కొన్ని మాటలు చెప్పి నేను ముగించేస్తాను. ఏమంటారంటే, చచ్చిపోయిన వాడిని మీరు విన్నారో లేదో నేను అంటాను కాబట్టి చెప్తాను. చచ్చిపోయిన సింహం కంటే బ్రతుకున్న కుక్క మేలు అన్నారా? నేను విన్నది కరెక్ట్ అనమాట ఈ లెక్కని. అంటే చనిపోతేనంట అది సింహం అయినా వేస్ట్, కానీ బ్రతుకుంటే కుక్క అయినా. ఇది ఈ లోకం దృక్పథం. అందుకని బ్రతుకుంటే ఆడు ఎలా భయంకరంగా జీవించినా కానీ ఆడి గ్రేటు ఈ లోకం సమాజంలో. కానీ దేని వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు బ్రతుకున్నా చనిపోయినా. పౌలు అనే మాట ఏంటండి? నేను బ్రతుకుంటే క్రీస్తే, చావైతే లాభం. క్రిస్టియన్ దృక్పథం ఏంటంటే, చనిపోతే విక్టరీ అన్నమాట. ఎందుకంటే చావు అనేటువంటి ద్వారానే ఎవరైనా దేవుని దగ్గరికి ప్రవేశించేది. అటువంటి చావునే మనం ఏం చేస్తున్నామంటే, అయిపోయిన తర్వాత అంత అయిపోయిందిరా, ఇంకేమీ లేదురా అంటారని విశ్వాసులు సైతం. ఇంకేమీ లేదు, అయిపోయింది, మర్చిపోయాం, ఇంకా గడ్డి ములిసేసింది దాని మీద, మర్చిపోయాం. ఇలాంటి మాటలన్నీ వింటున్నప్పుడు అనబుద్ధి వేస్తుంది. ఏమనంటే, అసలు అప్పటి నుంచే ప్రారంభమైంది ఆ క్రైస్తవ జీవితం. ఇంకా ఆ బ్రతుకు అప్పటి నుంచే ప్రారంభమైంది. నిజానికి అసలైనటువంటి బ్రతుకు ఈ దృక్పథం ఎప్పుడు వస్తుంది మన క్రైస్తవులకి? మరణం తర్వాతకి జీవితం లేనట్టుగానే బ్రతుకుతున్నాం, మరణం చూసొచ్చినాడు అవడన్నట్టుగానే మాట్లాడుతున్నాం. కానీ మరణం తర్వాత అసలైన జీవితం ఉందని దీన్ని నమ్మినటువంటి మనం యేసు ప్రభు లాంటి సమర్పణ, యేసు ప్రభు లాంటి విజయంతో కలిగిన జీవితం మనం జీవిస్తున్నామా? నా వర్తమానం అయిపోయింది. తల వంచండి. ప్రార్థన చేసుకునే ముందు, జీసస్ డైడ్ ద వే హీ లివ్డ్. యేసు ప్రభు వారు ఎలాగైతే జీవించాడో అలాగే చనిపోయాడు. అంటే దానికి అర్థం ఏంటంటే, ఇన్ కంప్లీట్ ట్రస్ట్ అండ్ సరెండర్ టు ద ఫాదర్ హీ లివ్డ్ అండ్ ఆల్సో హీ డైడ్. అంటే అర్థం ఏంటంటే, తండ్రికి సంపూర్ణమైనటువంటి విధేయతతో, నమ్మికతో ఆయన జీవించాడు. చచ్చిపోయినప్పుడు కూడా అలాగే జీవించాడు. మిమ్మల్ని ప్రశ్న అడిగినా నేను, అంత బాగున్నప్పుడు, బ్రతుకుతున్నప్పుడు బాగానే నమ్మికుంచుతాం ఆయన మీద, బాగానే సరెండర్ అవుతాం ఆయనకి. కానీ ఇక చనిపోయే పరిస్థితుల్లో కూడా అదే నమ్మకము, అదే సమర్పణ ఉందా మనకి? మనం కానీ, లేకపోతే ఎవరైనా మనకి ఇష్టమైనటువంటి వారు కానీ
చనిపోయేటటువంటి నమ్మకం, సమర్పణ మనకుందా? His final words offer us a powerful model for how to live and how to die. యేసు ప్రభు వారు మాట్లాడిన ఈ చివరి మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నానని తన ప్రాణం విడిచారు. చూసారా ఆ మాట? మనం జీవించేదానికి, మనం ఎలా జీవించాలో, ఎలా చచ్చిపోవాలో అదొక పవర్ఫుల్ మోడల్ లాగా మనకుందా? ఎందుకంటే బ్రతుకుతున్నప్పుడు ధైర్యంగా బ్రతుకుతాం, కానీ చనిపోయినప్పుడు ఏదో పిరికితనం, ఏదో భయము, ఏదో ఆందోళన. యేసు ప్రభు వారు మరణించినట్లుగా మరణం పట్ల మన దృక్పథం ఉండలేదు ఏంటో మరి. ఎందుకంటే అటువంటి సమర్పణ, అటువంటి నమ్మకం మన దేవుని మీద లేదు. ఏమో నమ్మని కానీ ఎక్కడికి వెళ్తాను, ఏమవుతాను అనే భయము, అనే భారం మనకుంది. ఈరోజు నేను అడుగుతున్నాను మిమ్మల్ని ఆ ప్రశ్న, హ్యావ్ యూ ట్రూలీ సరెండర్ యువర్ స్పిరిట్, యువర్ ఫ్యూచర్ అండ్ యువర్ ప్లాన్స్ టు హిమ్? మీరు నిజంగానే మీ ఆత్మను, మీ ప్రాణాన్ని, మీ భవిష్యత్తుని, మీ ప్రణాళికల్ని అన్నిటిని కూడా దేవునికి సమర్పించేశారా? సమర్పణతోనే జీవిస్తున్నారా? లెట్ జీసస్ లాస్ట్ వర్డ్స్ బికమ్ యువర్ డైలీ ప్రేయర్. యేసు ప్రభు యొక్క చివరి ఆ మాటలు నా యొక్క అనుదిన ప్రార్థన అవ్వాలి. అదేంటంటే, తండ్రి నీ చేతికి నేను అప్పగించుకుంటున్నాను. నా రోజు, నా ప్రాణమనే కాదు, అక్కడ నా ఆత్మనే కాదు, మై డే ఐ సబ్మిట్, ఐ కమిట్ ఇట్ యువర్ హ్యాండ్స్. నా రోజుని, నేను జీవించే దినచర్యని, మై చాయిసెస్, నా ఎంపికల్ని, మై ఫ్యామిలీ, నా కుటుంబాన్ని, మై కెరియర్, నా యొక్క ఉద్యోగం లేకపోతే చేసేటువంటి కెరియర్ని, అంతేకాదు చివరికి నా ఆత్మని, నా ప్రాణాన్ని. ఈ శుక్ర రోజున ఇలాగ మనం సరెండర్ చేసుకుందామా? ప్రభువుకి నమ్మకం ఉంచుదామా? మనం ఇలాగని ఈ 7 మాటలను ముగించుకుందాం. నాతో పాటు మాట్లాడండి. తండ్రి, కొంతమంది భయపడుతున్నారు. భయపడవలసిన మాట ఏమీ కాదు ఇది. నాతోటి ధైర్యంగా చెప్పండి, తండ్రి నీ చేతికి నా సర్వస్వం అప్పగించుకుంటున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు నాయనా ఈ శుక్రవారం రోజున నీ సిలువలో పలికినటువంటి మహోన్నతమైన, అద్భుతమైనటువంటి, మహత్తరమైనటువంటి మాటలు ధ్యానం చేసుకున్నాం ప్రభువా. ఎన్నిసార్లు మేము విన్నా మాకు బలము, మాకు ఆదరణ, మాకు ధైర్యము, నూతనమైన తలంపులు ప్రభువా. సంఘ చరిత్రలో ప్రతి సంవత్సరం సారిసారిగా వింటూనే ఉన్నాం, కానీ నాయనా ఎన్నో తలంపులు వచ్చి ధైర్యం కలిగించి హెచ్చరించే మాటలు మాట్లాడిన మా జీవితాలు సంవత్సరం వెంబడి సంవత్సరం అలాగే ఉంటున్నాయి ప్రభువా. కనీసం ఈ సంవత్సరమైన ఈ మాటల ద్వారా, విన్నటువంటి తలంపుల ద్వారా మా జీవితాల్ని ప్రభువా సమర్పించుకుని తీర్మానంతో బ్రతకటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే పరిస్థితులు చూస్తున్నప్పుడు నాయనా, నీ వాక్యం చదువుతున్నప్పుడు, ఆ వాక్యంతో పరిస్థితులను పోల్చినప్పుడు నీ రాకడ సమీపంగా ఉంది. కడవరి దినాలు ప్రభు, చివరి దినాల్లో అపాయకరమైన కాలాలు వచ్చినని ప్రభు మేము వింటున్నాము, చూస్తున్నాం ప్రభు, కళ్ళు ఎదురుగుండా చూస్తున్నాం ఎంత భయంకరంగా ఉన్నాయో. ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నాం ప్రభు. నీ వాక్యం సెలవిస్తుంది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయం చేయనిమ్ము, అపవిత్రంగా ఉన్నవాడు ఇంకనూ అపవిత్రంగా ఉండు, నీతిమంతుడిగా ఉన్నవాడు ఇంకనూ నీతిమంతుడిగా ఉండు, న్యాయం చేయవాడు పరిశుద్ధుడిగా ఉండేవాడు ఇంకనూ పరిశుద్ధుడిగా ఉండను. ఎందుకంటే ప్రతి వారికి నేను ఇవ్వటానికి వాని జీతం తీసుకొస్తున్నానని చెప్పారు. అయ్యో ప్రభువా, ఎంతో కాలం అన్యాయంగా జీవించి, అక్రమంగా జీవించి, అపవిత్రంగా జీవించి ఇంకలాగే ఉంటానంటే దేవుడు కూడా క్షమించట్లేదు. ఇలాంటి వర్తమానాలు విని కూడా నేను అలాగే ఉంటానంటే ఈవెన్ దేవుడు కూడా కఠిన హృదయం చేసుకున్నాడు.
అలాగే జీవించు, నేను నీకు ఇవ్వాల్సింది ఇస్తానంటున్నాడు. ప్రభువా, అయితే ఈరోజు అంతేకాదు, ఒకవేళ మారు మనసు పొందితే రక్షించడానికి, పశ్చాత్తాపం పొందితే రక్షించడానికి మీ చేతులు కొరచ కాలేదు ప్రభువా, మీరు రక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. ఉన్న పాటునిస్తే రక్షిస్తారు, మమ్మల్ని నీ బిడ్డలుగా చేస్తారు. ఈ సమయాన్ని ఇచ్చినందుకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ, మా జీవితాల్లో ఒక పరివర్తన, మా జీవితాల్లో ఒక మార్పు తీసుకుని యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఇంకా లోతైన విశ్వాసంలోనికి వెళ్ళడానికి సహాయం చేయండి. యేసు ప్రభుని కొన్ని విశ్వాసం ఉంచిన వారు యేసు ప్రభువుని దేవుడని నమ్మటానికి సహాయం చేయండి. యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు, బాప్తిసం పొందుకున్నటువంటి వాళ్ళు ఈ ఈస్టర్కైనా ప్రభువా వారు బాప్తిసం పొందుకోవటానికి వారి హృదయంలో గొప్ప కార్యం చేయమని మరొకసారి ఈ గుడ్ ఫ్రైడేని బట్టి వందనాలు చెల్లించుకుంటూ, ఇది కొందరికే కాకుండా అందరికీ శుభప్రదమైనటువంటి నాయన నిరీక్షణతో కూడినటువంటి నాయన శుభ శుక్రవారంగా దీన్ని చేయమని మమ్మల్ని మీ కృపాస్థలకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును సర్వలోకమున్న సకల పరిశుద్ధులకును ఇప్పుడును సదాకాలం ఆయన రాకడ పర్యంతం తోడే నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం.